ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన క్రీస్తు ప్రభు ఘనమైనటువంటి నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గుడ్ ఫ్రైడే, హోలీ ఫ్రైడే, శుభ శుక్రవారాన్ని గూర్చినటువంటి సంగతులు ఈ సమయమందు మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు. నన్ను మీ సెలవు చాటును మరుగుపరుచుకోనండి. కావలసినటువంటి మాటలు, నీ ఉపదేశమును మాకు అందించండి. మీరే మాట్లాడి మహిమ పొందండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ మా ఛానల్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం మరి కొన్ని రోజుల్లో గుడ్ ఫ్రైడే జరుపుకోబోతూ ఉన్నాం. గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం, లేకుంటే హోలీ ఫ్రైడే అని కూడా దీన్ని పిలుస్తారు. ఈరోజు పవిత్రమైనటువంటి రోజు. క్రీస్తుని స్మరించటానికి అందరూ కూడా దేవాలయాలకి వెళుతూ ఉంటారు. ఈ రోజు యొక్క ప్రత్యేకత, ప్రజలు క్రీస్తు మరణము నిమిత్తం చర్చికి వెళ్ళి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఫ్రైడే అనేది మానవాళిని పాపము నుండి రక్షించుట కొరకు ప్రభు అయినటువంటి క్రీస్తు తన ప్రాణాన్ని అర్పించినటువంటి రోజు గుడ్ ఫ్రైడే. సర్వమానవాళి పాపముల నుండి విముక్తి కలిగించటం కోసం ప్రభు అయినటువంటి క్రీస్తు తన యొక్క ప్రాణాన్ని బలిగా అర్పించుకున్నటువంటి రోజు, ప్రాణత్యాగం చేసినటువంటి రోజు ఈ శుభ శుక్రవారం. ఒక రకంగా ఈ శుభ శుక్రవారం విచారకరమైనప్పటికీ యావత్ ప్రపంచానికి ఈ శుభ శుక్రవారం సంతోషదాయకమైనది. ఎందుకనంటే సర్వమానవాళి పాప పరిహారం కొరకు ప్రభు అయినటువంటి క్రీస్తు తన్ను తాను ప్రాణత్యాగం చేసినటువంటి రోజు. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. యేసు ప్రభువారు మన కొరకు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్త ప్రోక్షణంలో మాత్రమే సర్వమానవాళికి పాప విమోచన అని. ఆ పాప విమోచన జరిగించటానికే తన్ను తాను అప్పగించుకున్నటువంటి రోజే ఈ గుడ్ ఫ్రైడే. ప్రియులారా, చరిత్ర ప్రకారం ఈ గుడ్ ఫ్రైడే రోజున యేసు ప్రభు వారిని బంధించి ఆయనను తీసుకుని వెళ్ళి 1 - 40 దెబ్బలను కొరడా చేత కొట్టారు. ఆయన యొక్క శరీరం ముద్దలుగా నేల మీద రాలింది. చుట్టూ చేరి ఒక ముసుగు వేసి పిడిగుద్దులను గుద్ది, నిన్ను గుద్దినది ఎవరో ప్రవచించమని హేళన చేసినటువంటి దినం. అంత మాత్రమే కాదు, ఆయన శిరస్సు పైన ముండ్ల కిరీటాన్ని పెట్టి యెరూషలేము నడివీధులలో, పురవీధులలో చెక్కతో చేయబడినటువంటి సిలువను ఆయన భుజాన మోపి ఆయనను నడిపించుకుంటూ వెళ్ళినటువంటి దినం. పిల్లరా, ఎందుకు ఈ బాధ ఆయన పడవలసి వచ్చింది? ఎందుకు ఆయన ఇంత శ్రమను భరించవలసి వచ్చింది? ఎందుకు ఇంత చిత్రవదను ఆయన సహించవలసి వచ్చిందనంటే, ఆయన శరీరం అటువంటి రక్తమంతయు నేల మీద వలకాలి. ఆ రక్తము మాత్రమే సర్వ పాప పరిహారము అని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువారు ఈ యొక్క దినం అనగా ఈ శుభ శుక్రవారపు దినములో ఆయన చేసినటువంటి ఉపదేశం చాలా అద్భుతమైనది. శిలువ మీద పలికినటువంటి 7 మాటలు యావత్ క్రైస్తవ ప్రపంచానికి ఒక ఆదర్శప్రాయమైనటువంటి మాటలుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, శ్రమ పొందుతున్నటువంటి యేసయ్య
శిక్షను భరిస్తున్నటువంటి యేసయ్య క్షమించుట నేర్పించినటువంటి రోజు. ఆయన శిలువ మీద పలుకుతూ ఇలా అంటున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగరు గనక వీరిని క్షమించుము అని వేడుకొని యావత్ క్రైస్తవ ప్రపంచం తమను హింసిస్తున్న వారి కొరకు, తమను గాయపరుస్తున్న వారి కొరకు, తమను హేళన చేస్తున్న వారి కొరకు క్షమించేటువంటి గుణాన్ని కలిగి ఉండాలని యేసు ప్రభు వారి యొక్క జీవితం ఒక ఆదర్శప్రాయం కనబడుతోంది. అందుకనే భారతదేశంలో క్రైస్తవులు ఎంత హింస పొందుతున్నప్పటికీ, అవమానం పొందుతున్నప్పటికీ వారు మోకరించి తండ్రి వారిని క్షమించుము అని, ఈ పాపం వారి మీద మోపకము అని ప్రార్థిస్తూ ఉన్నారు. నిజమే ప్రియులారా, గ్రహాం స్టెయిన్స్ గారి జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈయన ఆస్ట్రేలియా నుండి ఒరిస్సాకు దేవుని పని నిమిత్తమే వచ్చాడు. కుష్ఠరోగుల మధ్యలో పరిచర్య చేసి వాళ్ళకి ఆశ్రమాలను స్థాపించి వారి మధ్యలో పరిచర్య చేస్తూ వారి రోగాల విముక్తి కొరకై వైద్యం చేస్తూ వారి మధ్యలో గడుపుతున్నటువంటి దినాలలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ గ్రహాం స్టెయిన్స్ గారిని కారులో ఉండగానే పెట్రోల్ పోసి తన ఇద్దరు పిల్లల్ని కాల్చినటువంటి దుర్ఘటన మనం అందరం ఎరుగుదాం. ఆ దినాన్న యేసుప్రభువారు ఈ శుభ శుక్రవారంలో శిలువ మీద పలికినటువంటి ఒక మాటల్లో మాట అయినటువంటి ఆ మాటను జ్ఞాపకం చేసుకుని గ్రహాం స్టెయిన్స్ గారి భార్య ఈ రీతిగా మాట్లాడింది, నా భర్తను చంపిన వారిని వారి మీద నేను ఏమాత్రం కూడా పగ తీర్చుకున్నట్లేదు. నా ప్రభు అయినటువంటి క్రీస్తు ఆయన మాకు నేర్పించినటువంటి ఉపదేశాన్ని బట్టి నేను వారిని క్షమిస్తూ ఉన్నాను. దయచేసి వారిని విడిచిపెట్టేయండి, నేను ఏమాత్రం కూడా పగను సాధించను అని చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట. ఈ మాట ఆమె చెప్పగలగడానికి ఈ గుడ్ ఫ్రైడే రోజున యేసుప్రభు వారు పలికినటువంటి మాటే ఆమె జీవితమును ప్రేరేపించింది. ఆమె జీవితం మాత్రమే కాదు, యావత్ క్రైస్తవ ప్రపంచానికే క్షమించాలి అనేటువంటి ఒక మంచి గుణాన్ని నేర్పినటువంటి దినం గుడ్ ఫ్రైడే. అంత మాత్రమే కాదు, శత్రువులను ప్రేమించాలి అని నేర్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాఠం ఈ గుడ్ ఫ్రైడే రోజున యేసుప్రభు వారు పలికినటువంటి మాటల ద్వారా యావత్ క్రైస్తవ ప్రపంచం నేర్చుకుంది. అంత మాత్రమే కాదు, తమను హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి అనేటువంటి ఒక మంచి మాదిరిని శిలువపై యేసుప్రభు వారు యావత్ క్రైస్తవ ప్రపంచానికి ఆయన చూపించి నేర్పించినటువంటి దినమే ఈ గుడ్ ఫ్రైడే. అందుకనే దీనిని శుభ శుక్రవారం అంటారు. ప్రియులరా, ఈ దినమందు యేసుప్రభు వారు ఆయన సమస్త మానవాళి పాప పరిహారం కొరకై శిలువకు తన్ను తాను అప్పగించుకుని సమస్త మానవాళి అందరి కొరకు తన రక్తమును కార్చి తన ప్రాణముని బలిగా అర్పించాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని చెప్పి పెద్ద కేక వేసి ఆయన ప్రాణమును విడిచారు. అవును ప్రియులరా, యేసుప్రభు వారి యొక్క జీవన, యేసుప్రభు వారి యొక్క శ్రమ, యేసుప్రభు వారి యొక్క మరణం, పునరుద్ధానం ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని నేర్పించింది. ఆ పాఠంతోనే నేటి కాల క్రైస్తవ ప్రపంచం క్షమాగుణం కలిగి, ప్రేమాగుణం కలిగి, సర్వలోకమైనటువంటి మానవులు ఉపద్రవం నుంచి తప్పించబడాలని, శ్రమ నుండి తప్పించబడాలని, అగ్నిగుండం నుంచి తప్పించబడాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ శుక్రవారంలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో క్రైస్తవులందరూ కూడా చేరి ప్రభువు నేర్పినటువంటి ఆ 7 మాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ సర్వమానవాళి కొరకు ప్రార్థనలు చేస్తారు. అలా చేసేటువంటి దినమే శుభ శుక్రవారం. ప్రియులరా, ఈ మాటల్ని వీక్షిస్తున్నటువంటి మీరు, మీ కొరకే యేసుప్రభువారు ఆయన శ్రమను భరించాడని, మీ పాపముల కొరకే యేసుప్రభువారు సిలువకెక్కారని, మీ పాపముల కొరకే ఆయన తన రక్తమునంతటిని కార్చి తన ప్రాణమును పెట్టాడని ఈ దినాన్ని విశ్వసించగలిగితే ఆ విశ్వాస జీవితంలో నుండి పాప పరిహారం పొందుట కొరకు ఒక చక్కటి వాగ్దానం మన కొరకు నిలిచి ఉన్నది. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా చేయును. యేసు ప్రభు దగ్గరికి చేరి నీ పాపముల కొరకే నువ్వు ప్రార్థిస్తే ప్రభు అయినటువంటి క్రీస్తు నీ పాపములను క్షమించి నిన్ను పరిశుద్ధునిగా తీర్చి తన కుమారునిగా
దత్తపుత్ర ఆత్మ నీకు అనుగ్రహించి ఆయన నిన్ను అంగీకరించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ దినం నీవు ఆయన దగ్గరికి వస్తావా? నీ పాపములను ఒప్పుకుంటావా? నీ కొరకై ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచినటువంటి యేసుని విశ్వసించి రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకుంటే నువ్వు రక్షించబడతావు. ప్రభు పరలోక రాజ్యానికి నిన్ను వారసుడిగా చేసుకుని తనతో కూడా కూర్చుండబెట్టుకుంటాడు. ఇట్టి శుభకరమైనటువంటి స్థితిలోనికి ప్రభు మనందరినీ నడిపించునుగాక. ఆమేన్.